ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రి హోదా కోసం కొణిదెల నాగబాబు వెయిటింగ్లో ఉన్నారు. ఆయన 7 నెలలుగా వెయిటింగ్ లిస్టులోనే కొనసాగుతున్నారు. ఈ వెయిటింగ్ లిస్ట్ క్లియర్ చేయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాంచివేత ధోరణిలో ఉన్నారు. దీన్ని డీసీఎం పవన్ కళ్యాణ్ ఏమాత్రం సహించలేకపోతున్నారు. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఆసక్తికరమైనటువంటి వ్యవహారంగా మారుతోంది. పైగా తెలుగుదేశం జనసేన పార్టీ నేతల మధ్య దూరం పెరిగే దిశలో ఉందన్న సంకేతాన్ని ఇచ్చేస్తుంది. మరి ఎందుకని చంద్రబాబు నాన్చుతున్నారు? ఎందుకని దాటవేత ధోరణిలో ఉన్నారు? త్వరలోనే నాగబాబుకి మంత్రి హోదా ఇస్తాం అంటూ చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. 2024 డిసెంబర్ 14వ తారీఖున చంద్రబాబు ఆ ప్రకటన చేశారు. అప్పట్లో నాగబాబుని ఏదో రకంగా రాజ్యసభకు పంపించాలి అని పవన్ కళ్యాణ్ పట్టుబట్టారు. తన అన్నయ్య చిరంజీవి మాదిరిగానే రెండో అన్నయ్య నాగబాబు కూడా రాజ్యసభ సభ్యుడైతే ఆ తర్వాత జనసేన కోటాలో ఏకంగా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంటూ పవన్ కళ్యాణ్ అంచనా వేశారు. కానీ చంద్రబాబు భిన్నంగా ఆలోచించారు. రాజ్యసభ సీట్ని నాగబాబుకు కట్టబెట్టేందుకు ససేమిరా అన్నారు. దాంతో పవన్ కళ్యాణ్ నాగబాబు ఆశల మీద నీళ్లు జల్లేసినట్టు అయింది. అంతటితో సరిపెట్టకుండా వాళ్ళ ఆశల్ని పూర్తిగా తుంచేసినట్టు కాకుండా రాష్ట్ర క్యాబినెట్లో చోటిస్తాం అంటూ అప్పట్లో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దానికి తగ్గట్టుగానే జనసేన కూడా సంతృప్తి చెంది రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత నాగబాబుకి మంత్రి హోదా దక్కుతుందని ఆశించింది. కానీ ఇది జరిగి 7 నెలలు గడిచిపోయినా ఈ నిర్ణయం అమల్లోకి రావట్లేదు. చంద్రబాబు చేసినటువంటి ప్రకటనకు మోక్షం కలగట్లేదు. ఇది కొణిదెల నాగబాబులో అసహనాన్ని పెంచుతోంది. ఇది పవన్ కళ్యాణ్లో అసంతృప్తిని కలిగిస్తుంది. ఈ కారణంతోనే యోగా డే సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ చాలా ముభావంగా వ్యవహరించినట్టు కనిపిస్తుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకు పవన్ కళ్యాణ్ అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. చివరికి యోగా డేలో కూడా ఆయన కనిపించకపోతే అనేక రకాల అనుమానాలకి తావిస్తుందనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఆయన హాజరైనట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు కాబట్టి ఆయన దగ్గర హాజరు వేయించుకోవాలి అనేటువంటి లక్ష్యంతో మాత్రమే పవన్ కళ్యాణ్ విశాఖలో యోగా డేకి అటెండ్ అయినట్టుగా కనిపిస్తుంది. చివరకు చంద్రబాబు నిర్వహించినటువంటి సక్సెస్ మీట్, ముఖ్యంగా ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ దర్శనం ఇవ్వలేదు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ముఖం చాటేశారు. దీనికి కారణం ప్రభుత్వంతో, ముఖ్యంగా చంద్రబాబుతో ఉన్నటువంటి అసంతృప్తి, చంద్రబాబు నిర్ణయాల్లో జరుగుతున్నటువంటి జాప్యం మీద అసహనమే కారణంగా చాలామంది అంచనా వేస్తున్నారు. అయితే వాస్తవం ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వంతో పూర్తి సఖ్యంగా చంద్రబాబుతో గతంలో ఉన్నంత సాన్నిహితంగా మెలగలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం అయితే బలపడుతుంది. అందుకు కారణం నాగబాబు మంత్రి పదవేనా అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్లో చంద్రబాబు చెప్పిన మాట ప్రకారంగా నాగబాబుకి మంత్రి హోదా కట్టబెట్టేందుకు ఎటువంటి అడ్డంకులు లేవు. ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్లో నిబంధనల ప్రకారంగా 25 మందికి అవకాశం ఉంటుంది. కానీ 24 మంది మంత్రులు మాత్రమే చంద్రబాబు నాయుడు ఏడాది క్రితం తన క్యాబినెట్లో తీసుకున్నారు. ఆ మిగిలిన ఒక్క సీటు నాగబాబుకి కట్టబెడతారు అని ఆశిస్తే అది నెలల తరబడి జాప్యం జరుగుతూ వస్తుంది. ఇంకా నాంచివేత దిశలోనే సాగుతుంది. చంద్రబాబు మరికొంతకాలం దీన్ని కాలయాపన చేసే ఆలోచనతోనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ప్రస్తుతం 4 కాపు నేతలు మంత్రులుగా ఉన్నారు. అందులో 2 జనసేన నాయకులే. ఇప్పుడు మళ్ళీ నాగబాబుకు కూడా అవకాశం ఇస్తే క్యాబినెట్లో 5 కాపులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సింగిల్ క్యాస్ట్గా హయ్యెస్ట్ మినిస్టర్స్ కాపు ఖాతాలో చేరిపోతారు. దీన్ని కమ్మ కులస్తులు ఏమాత్రం సహిస్తున్నటువంటి దాఖలాలు లేవు. అదే చంద్రబాబు మీద తీవ్రమైనటువంటి ఒత్తిడికి కారణంగా కనిపిస్తుంది. దాంతో ఆయన నాగబాబుని క్యాబినెట్లో తీసుకునే దానికోసం మరికొంతకాలం గడిపేసే ఆలోచనతో ఉన్నట్టుగా భావిస్తున్నారు. దీన్ని పవన్ కళ్యాణ్ ఏమాత్రం సహించలేకపోతున్నట్టుగా కనిపిస్తుంది. తన అన్నయ్యకి జనవరిలో మంత్రి పదవి ఇస్తారని భావిస్తే కనీసం మార్చిలో ఎమ్మెల్సీ అయిన తర్వాత అయినా ఆ హోదా కట్టబెడతారని అంచనా వేస్తే ఇప్పుడు జూలై వస్తున్న అలాంటి ఆలోచన కూడా లేకపోవడం పట్ల తీవ్ర అసహనంతో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. మరి ఇదే నిజమైతే చంద్రబాబు జనసేనాని ఆగ్రహాన్ని గ్రహిస్తారా?
ఆయనలో అలకపూనుతున్నటువంటి ధోరణిని గుర్తిస్తారా? ఆగ్రహంతో జనసేనాని పక్కపక్కకి జరుగుతున్నటువంటి తీరుని సరిదిద్దుకుంటారా? ఇలాంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఏమైనా నాగబాబుకి మంత్రి హోదా విషయంలో జరుగుతున్నటువంటి ఈ నాంచివేత ఏ దిశలో మళ్ళుతుంది, ఎలాంటి పరిణామాలకి ఆస్కారం ఇస్తుంది, ఇది పవన్ కళ్యాణ్ చంద్రబాబు సంబంధాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? చాలా కీలకమైనటువంటి పరిణామం.